దుగ్గు ఫ్యాంక్ అంటే తను వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళి కర్ణాటక సీఎంతో మాట్లాడి వాళ్ళతో ఇరు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్న టైంలో ప్రెస్ మీట్లో అరేంజ్ చేసి మాట్లాడినప్పుడు చెప్పాడు. అంటే అప్పట్లో హీరోలు అనే వాళ్ళు చెట్లను రక్షించేవాళ్ళు, ఇప్పుడు హీరోలు అనే వాళ్ళు నిజంగా చెట్లను నరికేసి హీరోలు అవుతున్నారు అన్నాడు. కానీ ఇప్పుడు నిజంగా మన మీడియా వాళ్ళు నిజంగా ఏమనాలో అర్థం కాదు. ప్రశాంతంగా బతకనివ్వమంటారు, బతకనివ్వట్లేదు మమ్మల్ని నిజంగా. అప్పుడు నంద్యాలకు బండి రాలేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్టారు, అవన్నీ అల్లార్జున్ మీద దూరం పెట్టేశారు. తర్వాత అల్లార్జున్ ఏదో షూటింగ్ బయటికి వెళ్ళిపోతే అల్లార్జున్ పుష్ప నుంచి బయటికి వెళ్ళగానే అక్కడ వదిలేశారు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం కావట్లేదు సార్. అసలు పవన్ కళ్యాణ్ అల్లార్జున్ పేరు వాడలేదు, పుష్ప పేరు వాడలేదు. అంటే నువ్వు అవునన్నా కాదని చెట్లను కాపాడే రక్షిత మనదన్న అంటే కదా, వృక్షో రక్షిత రక్షిత అంటే మన చెట్లను మనం కాపాడి చెట్లు మనల్ని కాపాడతాయి. సో ఆ రకంగా తను చెప్పాడు తప్ప అని పుష్పన్న సినిమా తొక్కేయండి, పుష్ప సినిమా రానియొద్దని పవన్ కళ్యాణ్ ఇక్కడ అనట్లేదు. ఎందుకు నేను రిక్వెస్ట్ చేసిన బండి ఫ్యాన్స్ దయచేసి మనమంతా ఒకటే, మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద సీరియస్ అవ్వకండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బండి మీద సీరియస్ కావట్లేదు. దయచేసి ఇదే ఇష్యూను కావాలని పదే 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 గుచ్చి మారుతుంటే నిజంగా మాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. దయచేసి మీడియా వాళ్ళు చాలా ఇష్యూస్ ఉన్నాయి బయట. చాలా మొన్న ఒక అమ్మాయిని పాప ఒలింపిక్ నుంచి బయటికి పంపించారు, 100 grams తక్కువ ఉందని. దాని మీద ఫోకస్ చేయండి, ఎవరు ఫోకస్ చేయరు. కానీ పవన్ కళ్యాణ్ అల్లార్జున్ కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, అల్లార్జున్ ప్యాకప్ అయిందా, ఈ పుష్ప నుంచి వెళ్ళిపోయినా, ఇదే నాకు అర్థం కాదు నిజంగా. నాకంటే చాలా అంటే చాలా నేను చెప్తున్నా, ఓపెన్ చెప్తాను, పవన్ కళ్యాణ్ అల్లార్జున్ అనలేదు నిజంగా అవునా కాదన్నా. అనగానే ట్రోలర్స్ కూడా చాలా మంది మీమ్స్ చేయడము, ఇట్లా అన్నాడు అట్లా గొడవ పెట్టడం చేశారు. అది ఎలా చూస్తారు అట్లా? నిజంగా అదే అనిపిస్తున్నా. ఇప్పుడు మీడియా ఎట్లా అంటే అప్పట్లో మీడియా అంటే చాలా పవర్ఫుల్ ఉండదు. ఇది నిజంగా మీడియా అంటే ఏదో నచ్చింది రాసుకుంటారు, టీఆర్పీ కోసం ఏదో నచ్చింది రాసుకుంటారు. మీరు క్లియర్గా చూడండి, పవన్ కళ్యాణ్ మన తెలంగాణ కూర్చొని పుష్ప ప్రీలీజ్ మాట్లాడలేదు, పుష్ప అపోజిట్ మాట్లాడలేదు. పక్క రాష్ట్రాలకు పోయి తను మా మాట్లాడుతుంటే తను ఇంగ్లీష్లో మాట్లాడాడు, ఇక్కడ తెలుగు ఇక్కడ ఉంటే తెలుగే మాట్లాడాడు. సో పక్క రాష్ట్రాలకు కాబట్టి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తను ఏదైతే డిప్యూటీ సీఎం ఉందో తన పంచాయత్ శాఖ ఫారెస్ట్ శాఖ ఉన్నాడు కాబట్టి సో ఆ రకంగా తను ఏదైతే తన పరిధిలో ఉన్నదో ఆ రకంగా మాట్లాడతా. కానీ పర్టికులర్గా పుష్పని ఎందుకు అట్లా టార్గెట్స్ అర్థం కావట్లేదు. 100% మీరు అవుననే కాదని నేను ఒక సినిమా చూసాను అన్న, సింబా అని. ఆ సినిమాలో కూడా ఆ చెట్లను కాపాడాలి, చెట్ల వల్ల మీరు చూడన్న కరోనా టైంలో మనకు నిజంగా ఆక్సిజన్ అందట్లేక నిజంగా ఎంతోమంది హాస్పిటల్ బయట పడుకొని చాలా మంది చనిపోయారన్న. చెట్లను కాపాడండి రా బాబు అని నిజంగా చెప్పేది అది అవునని కాదన్నా, అది గవర్నమెంట్ స్కీమ్, అది గవర్నమెంట్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ మాట్లాడతాపోయినా పర్టికులర్గా అల్లార్జున్ తొక్కాలి, వాళ్ళకి అల్లార్జున్ అంటే మాకు అలా ఏముంటుంది నిజంగా చెప్తాను. నాకు కూడా నేను ఈ మాట అనకూడదు నిజంగా. సో పుష్ప నేషనల్ అవార్డు వచ్చిందన్న, నేషనల్ అవార్డు పుష్పకు వచ్చింది. సో మేము ఎప్పుడు ఫీల్ కావాలి, ఎందుకంటే అది అడవి చెట్లను నరికేసి ఉండడం మేము ఫీల్ అవ్వలేదు. అందుకని అట్లాంటి జేబీ మన సినిమా ఉంది, అంత పెద్ద సినిమాకి నేషనల్ అవార్డు రాలేకపోయింది. అట్లా హట్ అవ్వలేదు. అయినా కూడా కావాలని ఈరోజు పవన్ కళ్యాణ్ని మా అల్లార్జున్ని సర్ప్రైజ్ మాడుతుంటే కొద్దిగా మాకు కూడా ఎందుకు అరే మీడియా తప్పుతో పట్టిస్తున్న ఫీలింగ్ అనేది. నేను ఆ రిక్వెస్ట్ చెప్తున్నా, దయచేసి పవన్ కళ్యాణ్కి అల్లార్జున్కి ఎటువంటి ఇష్యూలు లేవు. సో మా పవన్ కళ్యాణ్ ఆ మాట అల్లార్జున్కి అనలేదు, దయచేసి నోట్ చేసుకోండి అంతే. కొద్దిగా మాకు కూడా ఎందుకు అరే మీడియా తప్పుతో పట్టిస్తున్న ఫీలింగ్ అనేది. నేను ఆ రిక్వెస్ట్ చెప్తున్నా, దయచేసి పవన్ కళ్యాణ్కి అల్లార్జున్కి ఎటువంటి ఇష్యూలు లేవు. సో మా పవన్ కళ్యాణ్ ఆ మాట అల్లార్జున్కి అనలేదు, దయచేసి నోట్ చేసుకోండి అంతే.